అమ్మఒడి కావచ్చు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలతో మన మహిళలను జగనన్న ఆదుకున్నారు. నువ్వేం చేసావు చంద్రబాబు? డాక్రా రుణాలను మాఫీ చేసావా? గెలిచిన తర్వాత డాక్రా రుణాలను మాఫీ చేస్తా అన్నావు, చేసావా? చేయలేదు. బ్యాంకులో ఉన్న బంగారాన్ని ఇంటికి పంపిస్తా అన్నావు, పంపించావా? పంపించలేదు. ఎంతోమంది మహిళలు నిన్ను నమ్మి నీకు ఓటు వేసి గెలిపించారు. వాళ్ళ పుస్తల తాడు తాకట్టు ఉన్నా కూడా నువ్వు చూస్తూ ఊరుకున్నావు. మహిళలను దుర్భర జీవితాల్లోకి నెట్టేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మహిళలు ఆందోళనలో మహిళలను ఇబ్బంది పాలు చేసి ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ అన్నావు. నువ్వు చేసిన ద్రోహం ఆంధ్ర రాష్ట్ర మహిళలకు అందరికీ అర్థమవుతుంది. ఈరోజు జగనన్న పక్కన వైఎస్ఆర్ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ తోడుగా ఉంటున్నారు. రేపటి రోజున కూడా మహిళలందరూ జగనన్నకి ఓటు వేసి గెలిపిస్తారు. అలాగే 2014లో కూడా ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, అది కూడా ఇవ్వలేదు. భూమికి రుణాలు మాఫీ చేస్తా అన్నావు, మాకున్న అరకొరకు భూమి కూడా పోయింది. మా అత్తయ్య బంగారం బ్యాంకులో ఉంది, బ్యాంకులో ఉన్న బంగారాన్ని ఇంటికి తెప్పిస్తా అన్నావు, అది కూడా తేలేదు. మా ఆయన టిప్పర్ డ్రైవర్గా ఉంటూ మా కుటుంబాన్ని పోషణ సాగిస్తున్నారు. క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ క్యాబరీ డ్యాన్స్లు వేసి ఏం తేవట్లేదు. నీతిగా నిజాయితీగా మా ఆయన కష్టపడుతూ డ్రైవర్గా పనిచేస్తూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నీకు డ్రైవర్గా ఉన్నందుకు అంత హేళన చేస్తున్నావు. మా ఆయన డ్రైవర్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నా పేరు బండి లలిత కళ్యాణి. నేను సింగనమల నియోజకవర్గంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అస్తమానం బాబాయిని ఎవరు చంపారు అంటుంటాడు. ఎవరు చంపారో నీకు తెలీదా చంద్రబాబు? ఆ రోజు అధికారంలో ఉన్నది నువ్వే కదా. ఈరోజు వ్యవస్థని మేనేజ్ చేయడం నీకు తెలిసినంతగా ఎవరికి తెలీదు. సాక్షి పేపర్లో ఆ రోజు ఏం రాశారు, ఈ రోజు ఏం రాశారు, ఆ క్షణం ఏం రాశారు అని అడుగుతున్నావు. హత్య చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలని. చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈరోజు హత్యని డైవర్ట్ చేయడం, హత్యలు చేయించే నీకే తెలుస్తుంది. ఈరోజు నందమూరి కుటుంబంలో ఎవరైనా నీకు ఎదురు తిరిగితే సడన్గా యాక్సిడెంట్లు జరుగుతాయి. నందమూరి హరికృష్ణ లాగా నందమూరి కుటుంబంలో ఎవరైనా రాజకీయంగా ఎదగాలనుకుంటే సడన్గా గుండెపోట్లు వస్తాయి. నందమూరి తారకరత్న లాగా రాజకీయంలోకి రాకముందు చంద్రబాబు నీ స్థితి ఏంటి, నీ ఇల్లు ఏంటి, నీ గతి ఏంటి? నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి నీ అన్న ఎంతో కష్టపడితే కాళ్ళకి గొలుసులేసి ఈరోజు పిచ్చివానిగా ముద్ర వేసావు. నువ్వు రాజకీయంగా ఎదగడానికి వంగవీట రంగా హత్య చేయించావు. ఈరోజు నువ్వా మా జగనన్న గురించి మాట్లాడేది? నువ్వు చేసే రాజకీయ ప్రతి అడుగులోనూ రక్తం ఉంది, మోసం ఉంది. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి రోజు మా సింగనమల సమన్వయకర్తని టిప్పర్ డ్రైవర్ అని సంబోధించావు. డ్రైవర్ అంటే ఏమనుకుంటున్నావు? శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం కన్నా చాలా శక్తివంతమైంది. ఈరోజు డ్రైవర్ ఒక్కరోజు సెలవు పెడితే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం పడుతుంది. ఒక డ్రైవర్ లేకుండా నువ్వు బయటకు వెళ్ళగలవా? నీ భార్య బయటకు వెళ్ళగలదా? నీ కొడుకు బయటకు వెళ్ళగలరా? మేము కూడా డ్రైవర్ కుటుంబం నుంచి వచ్చాం. ఇలా డ్రైవర్ల కుటుంబాలకు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఈరోజు 3 పొత్తులు పెట్టుకొని నీ పొత్తులన్నీ చిత్తులైతాయి. ఇదే టిప్పర్ డ్రైవర్ని అధిక మెజారిటీతో గెలిపిస్తాం, అసెంబ్లీకి పంపిస్తాం, నీలాంటి గుండెనకలకి బుద్ధి చెప్తాం. అమ్మ బండారు శ్రావణి, నువ్వు మొదట సింగనమల నియోజకవర్గం అని స్పష్టంగా మాట్లాడడం నేర్చుకో. నువ్వా మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతక్క గారి గురించి మాట్లాడేది? మీ పార్టీ నాయకులు అందరూ కూడా అబద్ధాలే మాట్లాడతారు. వాళ్ళ మాటలే నువ్వు వంట పట్టించుకొని మాట్లాడుతున్నావు. ఏ రోజైనా తెలుగుదేశం ప్రభుత్వంలో సింగనమల 45 చెరువుల్లో ఏ చెరువైనా నిండడం మనం చూసామా? చంద్రబాబు నాయుడు అంటేనే కరువు, కరువు అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కరువు 2 కవల పిల్లలు.
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, సింగనమల శివంగి, ఆడ పులి ఒంటరిగా పోరాడి సింగనమల చరిత్రలోనే లేని విధంగా 45 చెరువులకి నీళ్లు దింపి అన్నదాతకి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. ఈరోజు 5వ సంవత్సరం లాస్ట్ సంవత్సరంలో చివరి ఆయకట్టు అయినటువంటి పుట్టూరుకి 75% మాత్రమే నీళ్లు వచ్చాయని అధికారుల గురించి ఆమె మాట్లాడితే దాన్ని పట్టుకొని నువ్వు మాట్లాడతావా? కడుపుకి అన్నమేగా తినేది. అన్నం తినే వాళ్ళు ఎవరినైనా కానీ సింగనమల నియోజకవర్గంలో అడుగు. 45 చెరువులకి సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతమ్మ నీళ్లు నింపిందనే మాట్లాడతారు. ఖబర్దార్ బండారు శ్రావణశ్రీ, ఒకసారి వాస్తవాలు నిజానిజాలు తెలుసుకొని నీకు తెలియకపోతే అడిగి కనుక్కొని మరి మాట్లాడు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని